అలాగే తల్లులందరినీ కూడా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పిల్లలు తల్లుల పాదాలకు వందనం చేసి ఆశీర్వాదాలు పొందండి. అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మన ప్రభుత్వంలో పేదరికం వల్ల ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని మన తల్లుల కష్టాన్ని గుర్తించి తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా తోటి విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం ఇచ్చి ప్రతి తల్లుల ముఖాల్లో చిరునవ్వు నింపి మా చదువులకు రెక్కలు తొడిగిన ఈ సాయంతో బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలిచి మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తామని మాటిస్తున్నాం. అడ్రస్ బై హానరబుల్ ఎమ్మెల్యే శ్రీమతి మిర్యాల శిరీషాదేవి గారు. వెల్కమ్ మేడం. ఈనాటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, తండ్రి సమాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. అదేవిధంగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి, కమిషనరేట్ వారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పిల్లలకి అందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈరోజు నిజంగా ప్రతి సంవత్సరం కూడా మనము మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు ఇట్లాగే జరుపుకుంటాం. కానీ ఈరోజు కొంచెం స్పెషల్ మన రంపచోడవరానికి. ఎందుకంటే ఈరోజు సీఎం గారు, లోకేష్ గారు మన ప్రాంతానికి రావడం వల్ల ఇది ఇంకా ఎక్కువ పెద్ద పండగ వాతావరణంగా మారిందనడంలో ఎటువంటి సందేహమే లేదు. ముందుగా సార్, నేను మా నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి 12 మండలాలు కలిగినటువంటి ఏకైక నియోజకవర్గానికి ఒక జిల్లా చేయడం అన్నది నిజంగా మా అదృష్టం సార్. ఈరోజు జిల్లా అవ్వడం వల్ల ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి రంపచోడవరాన్ని ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా సరే, ఓహో పోలవరం జిల్లా అంటే రంపచోడవరం, రంపచోడవరం అంటే పోలవరం జిల్లా, భలే అయిపోయింది మీ జిల్లా అని చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు చూస్తే సార్, జిల్లా అవ్వడం వల్ల మాకు ప్రత్యేక జిల్లా అధికారులు వచ్చారు. జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఏర్పడి మా రంపచోడవరం అభివృద్ధి, సంక్షేమం అంటూ పరుగులు పెడతా ఉంది సార్. దీంతో పాటు ఎక్కడో మారుమూల గిరిజన పీవీటీసీ గ్రామాలు కలిగినటువంటి ఒక 5 పంచాయతీల్ని ప్రత్యేక మండలం, గుర్తేడు మండలంగా చేయడం వల్ల ఇంకా గిరిజనులు కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు స్వయంగా మీరే చూస్తూ ఉన్నారు సార్. ఈ విధంగా మా గిరిజనులు పట్ల మన ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి ఈ మంచిని మా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు సార్. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రగతిని సమీక్షించడానికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెంచడానికి కొరకు ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని మనం ప్రతి ఏటా పెడతా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, గతంలో ఉన్నటువంటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉంది, ప్రస్తుతం మనం ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. మనం కామన్గా ఏదైనా థియేటర్స్కి వెళ్తే టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోతే హౌస్ ఫుల్ అని అంటారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సీట్లు కావాలంటే హౌస్ ఫుల్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం విద్యా వ్యవస్థలో
విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం వల్లనే ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు టాప్లో ఉన్నాయన్న అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చూస్తే ఈరోజు మన బిడ్డలకి క్వాలిటీతో కలిగినటువంటి యూనిఫామ్, మంచి ఫ్యాబ్రిక్, చెమట కూడా పట్టకుండా అది అబ్జర్వ్ చేసుకునేటువంటి ఫ్యాబ్రిక్ని ఈరోజు మనం యూనిఫామ్గా వాళ్ళకి ఇచ్చినాం. గతంలో మీరు చూస్తే గుడ్డు పైన కూడా వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకునేటువంటి నాయకులు ఎక్కడ? ఈరోజు మేము ముఖ్యమంత్రిగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నాం, మేము ఇస్తున్న బుక్స్ బ్యాగ్స్ అని కాకుండా వాటిపైన ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టి విద్యార్థులకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచామనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు ఈరోజు ప్రత్యేకించి పిల్లలు కూడా ఎక్కువ బరువులతో పుస్తకాలు కూడా మోయకూడదని చెప్పి లైట్ వెయిట్గానే పుస్తకాలు కూడా